బ్రేకింగ్ చూస్తున్నాం. అఖండ 2 సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయింది. వివాదం ముగియడంతో మేకర్స్ విడుదల తేదీని ప్రకటించారు. ఈ నెల 12న అఖండ 2 విడుదల చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది చిత్ర బృందం. ఏపీ, తెలంగాణలో 11న రాత్రి 9 గంటలకు ప్రీమియర్ షోలు ప్రదర్శించబోతున్నారు. బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న అఖండ 2 పై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ నెల 5న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా మద్రాస్ హైకోర్టు సినిమా విడుదలను నిలిపివేయాలని ఆదేశించడంతో సినిమా ఆగిపోయింది. అఖండ 2 సినిమా నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థకు మధ్య వివాదంతో సినిమా రిలీజ్ కు కష్టాలొచ్చాయి. 2 సంస్థలకు చెందిన కీలక నేతలు ఈ సమస్యపై చర్చలు జరిపారు. ఈ చర్చలు సఫలం కావడంతో అఖండ 2 రిలీజ్ లైన్ క్లియర్ అయింది. అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, బాలయ్య ఫ్యాన్స్ కి ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. అఖండ 2 విడుదలకు లైన్ క్లియర్ అయింది. ఎలా చూడాలి? అప్డేట్స్ ఏంటి? అఖండ 2 ఇప్పటికే రిలీజ్ అవ్వాల్సిన సినిమా, అది కొన్ని ఫైనాన్స్ సంబంధించి ఏదైతే డిస్ప్యూట్స్ ఉన్నాయో వాటి వల్ల సినిమా రిలీజ్ వాయిదా పడటంతో ఫ్యాన్స్ చాలా వరకు కూడా నిరాశ చెందడం జరిగింది. ఇండస్ట్రీ కూడా ఒక మంచి హాట్ టాపిక్ కూడా అవడం జరిగింది. అయితే ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏంటి అనేది కూడా ఒక ఉత్కంఠ అయితే నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. కొన్ని ఫైనాన్స్ మొత్తం కూడా ప్రాబ్లమ్స్ అని ఉండటంతో మొత్తం కూడా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అన్న దానికి ఒక క్లారిటీ లేకపోవడంతో ఇండస్ట్రీ మొత్తం కూడా కొంత సందిగ్ధతో ఉన్నట్టు పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం మద్రాస్ హైకోర్టు ఇచ్చినటువంటి క్లియరెన్స్ తో ఇప్పుడు సినిమాకి రిలీజ్ కి ఒక మార్గం అయితే వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరైతే ఫైనాన్స్ ఎస్ఆర్ మనం చూడొచ్చు, ఈ రోజు కి సంబంధించి ఫైనాన్స్ డిస్ట్రిబ్యూషన్ ఉండేది అదంతా కూడా క్లియర్ చేసుకొని తర్వాత మిగతా లోకల్ గా ఉన్నటువంటి ఫైనాన్సర్స్ కి సంబంధించి కూడా కొంత డిస్ప్యూట్స్ అయిన ఉంటే అవన్నీ కూడా ఇటు ప్రొడక్షన్ టీం మొత్తం కూడా క్లియర్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు రిలీజ్ కి సంబంధించి ఈ రోజు అనౌన్స్మెంట్ కూడా ఇవ్వబోతున్నారు. అయితే మొత్తం కూడా ఇండస్ట్రీ నుంచి మనకి లభిస్తున్న సమాచారం ప్రకారం అయితే 12వ తేదీన రిలీజ్ చేయబోతున్నారు. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు మిగతా అన్ని ఏరియాలో కూడా రిలీజ్ చేయబోతున్నారు. దానికి ముందు బిఫోర్ 11th నైట్ మాత్రం స్పెషల్ ప్రీమియర్ షోస్ కూడా చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి చిత్ర యూనిట్ ఇప్పుడు అధికారికంగా ప్రకటించబోతుంది. మరి దాంతో పాటు గతంలో 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా పర్మిషన్ స్పెషల్ షోస్ కి, టికెట్ హైట్స్ కి సంబంధించి స్పెషల్ జీవోస్ తెచ్చుకోవడం జరిగింది. ఇప్పుడు వాటిని కూడా తెచ్చుకున్న తర్వాత మొత్తం కూడా దీనికి సంబంధించి మళ్ళీ ఒకసారి మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా కూడా ఇప్పుడు అఖండ 2 కి సంబంధించి మొత్తం కూడా ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ పరిష్కరించుకొని ఇప్పుడు 12వ తేదీన రిలీజ్ రాబోతుంది కాబట్టి ఇటు నందమూరి ఫ్యాన్స్ మాత్రం సెలబ్రేషన్స్ కూడా మళ్ళీ స్టార్ట్ చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇక 11వ తేదీన స్పెషల్ ప్రీమియర్స్ కొన్ని సెలెక్టెడ్ ఏరియాలో ఉంటాయి కాబట్టి వాటికి ఏదైతే రేట్లు కేటాయించారో గతంలో చూస్తుంటే టికెట్ ఏపీలో కానీ తెలంగాణలో కానీ స్పెషల్ ప్రీమియర్స్ కి సంబంధించి 600 రూపాయల టికెట్ కూడా పెట్టడం జరిగింది. మరి ఇప్పుడు అదే ఉంచుతారా లేకపోతే ఇంకా ఏమైనా తగ్గించుకొని ఇలా చేసుకుంటారా? స్క్రీన్స్ కూడా ఎక్కువ పెంచుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మొత్తం కూడా ఒక క్లియర్ గా అయితే ప్రొడక్షన్ టీం నుంచి కూడా మనకి ఇచ్చే అవకాశం అయితే ఉందని కూడా చెప్పవచ్చు. ఝాన్సీ. ఎస్ వెంకట్, మీరు చెప్పినట్టు టికెట్ ధరలపై రకరకాల రూమర్స్ ఇప్పటికే వినిపిస్తూ ఉన్నాయి. ఇవాళ జరిగే మీడియా సమావేశంలో వీటిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? సుమారు ఎన్ని గంటల ప్రాంతంలో మీడియా సమావేశం నిర్వహించే ఛాన్స్ ఉంది? అంటే ఇప్పుడు ప్రస్తుతం మద్రాస్ హైకోర్టు క్లియరెన్స్ ఇచ్చింది కాబట్టి అక్కడి నుంచి ఏదైతే ఉంటుందో క్లియరెన్స్ కి సంబంధించి నోట్ ఏదైతే వస్తుందో ఆ తర్వాతనే దాన్ని తీసుకున్న తర్వాతనే చిత్ర యూనిట్ కూడా మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. దాంతో పాటు సినిమాకి సంబంధించేసి ఇప్పటికే ఎందుకంటే గతంలో సినిమా థియేటర్స్ ఎక్కువ ఉండేటి, కానీ ఈ సినిమా ఎప్పుడైతే పోస్ట్ పోన్ అవటం జరిగిందో రిలీజ్ కూడా క్లారిటీ లేకపోతే ఏరే చిన్న సినిమాలు అన్ని కూడా 12వ తేదీని రిలీజ్ కి అనౌన్స్ చేసుకోవడం జరిగింది. వారు కూడా అందరు సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ థియేటర్లకు సంబంధించి కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి కాబట్టి కొన్ని సినిమాలు కూడా పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికీ మనం చూడొచ్చు, పీపుల్ మీడియా చూసుకుంటే రోషన్ కనకాల నటించినటువంటి మొగిలి సినిమా అది కూడా వాయిదా పడుతున్న పరిస్థితి ఉంది. దాంతో పాటు ఇంకా మరికొన్ని చిన్న సినిమాలు అన్ని కూడా 12వ తేదీన రిలీజ్ అవ్వాల్సిన అన్ని కూడా ఇప్పుడు అఖండ 2 వల్ల అవన్నీ కూడా పోస్ట్ పోన్ చేసుకున్న పరిస్థితి అవుతుంది. అండ్ దీనివల్ల థియేటర్లు కూడా పెరిగే అవకాశం ఉంది. కాకపోతే ఏంటంటే ప్రస్తుతం మనం ఇక్కడే కాదు మిగతా వేరే లాంగ్వేజ్ లో రిలీజ్ చేయాలి, దాంతో పాటు ఓవర్సీస్ లో కూడా రిలీజ్ చేయాలి కాబట్టి ఓవర్సీస్ లో వెంటనే రిలీజ్ అంటే కొద్దిగా అక్కడ థియేటర్లు కష్టము. ఎందుకంటే అక్కడ దాదాపు ఒక సిస్టమేటిక్ ఉంటుంది, ముందే థియేటర్లు అన్ని లాక్ చేసుకోవాలి, దానికి సంబంధించి కూడా పేమెంట్ కూడా చేసుకునే పరిస్థితి ఉంటుంది. మొన్న జరిగిన సిచ్యువేషన్ బట్టి చూస్తుంటే అక్కడ ఏరే 2 హాలీవుడ్ మూవీస్ కూడా అక్కడ ఓవర్సీస్ లో రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి మళ్ళీ అక్కడ థియేటర్స్ కూడా దొరకాలి కాబట్టి ఓవర్సీస్ లో కూడా అదే రోజు రిలీజ్ చేస్తారా లేకపోతే ఒక 2 రోజులు వెయిట్ చేసి అక్కడ లేట్ గా రిలీజ్ చేస్తారా అనేది కూడా చూడాలి. ఏదైనా సరే ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలతో పాటు మిగతా ఏరియాలు దృష్టిలో పెట్టుకుని
సినిమా రిలీజ్ కి సంబంధించి, దాంతో పాటు టికెట్ ప్రైజ్ కి సంబంధించి కూడా ఒక ప్రకటన అయితే మూవీ టీం నుంచి కూడా వచ్చే అవకాశం అయితే ఉంది ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ వెంకట్.